అందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే నేను కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చూద్దామని నేను వచ్చిన. ఈ పాఠశాలలో ఈ స్కూల్లో మా అబ్బాయి చదువుతాడు, మా అల్లుడు చదువుతాడు, మా కోడలు చదువుతాడు. వాళ్ళ ప్రోగ్రామ్ చూద్దామని చెప్పి నేను వచ్చిన. ఎక్కువసేపు మీకు బోర్ తెప్పించే ప్రయత్నం చేయ, ఎందుకంటే సినిమా పోతాం మనం. సినిమా పోతే సినిమా కంటే ముందు న్యూస్ స్టిల్ వస్తుంది, అది చూడక తప్పదు మీకు. ఆపండి థియేటర్ అనే ఇటువంటి ప్రోగ్రామ్స్లో మాలాంటి పొలిటీషియన్ స్పీచ్ కూడా వినక తప్పదు మీకు. కాబట్టి ఇప్పుడే వచ్చిన వెంటనే కూర్చోండి, శిర్షమైన రాగానే మేడం స్కూలు అసలు ఏ ఆలోచనతో మీ స్కూల్ స్టార్ట్ చేశారు, దేనికోసం ఈ ఫీల్డ్లోకి మీరు వచ్చారు అని చెప్పిన తర్వాత సార్ పిల్లల ఆలోచన తెలుసుకోవడం, వాళ్ళ అలవాట్లు తెలుసుకోవడం, వాళ్ళ గోల్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకోవడం, దానికి అనుగుణంగా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పోటీ పడేలా పిల్లలను తయారు చేయడం కోసం మాత్రమే ఈ స్కూల్ను స్టార్ట్ చేసిన తప్ప వేరే ఉద్దేశం కమర్షియల్ వేరే ఆలోచన లేస్తారని చెప్పినారు. ఎందుకంటే మనం రిజల్ట్స్ వచ్చిన వెంటనే చూస్తుంటాం. మనం రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీ ఆన్ చేస్తే 1 1 1 2 2 2 3 3 3 4 4 4 ఆ ర్యాంక్స్ అన్ని కొనేటియే. అదే కార్పొరేట్ వ్యవస్థ మనకి తెలుసు, కార్పొరేట్ స్కూల్ చాలా వస్తున్నాయి. అవన్నీ కూడా పిల్లలను తీసుకుపోయి ఒక జైలు వాతావరణంలో రూమ్ వేయడం, వాళ్ళని దూరబట్టడం, మొత్తం వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టడం, మళ్ళీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోతే ఫెయిల్ అయిపోతారు, రారు, సక్సెస్ గారు. కేవలం మా విద్యా సంస్థలు కూడా మా స్కూల్లో మా కాలేజీలో చదివినంతసేపు మాత్రమే మాకు ర్యాంక్స్ అవ్వలేదు, తర్వాత పిల్లల భవిష్యత్తు మాకు అవసరం లేదని చెప్పి ఆలోచించినటువంటి ఒక కమర్షియల్ అయినటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్న వ్యవస్థ ఈ సమయంలో ఒక మంచి ఆలోచనతో ఇలా బచ్పన్ స్కూల్ కానీ ఏహెచ్పిఎస్ ఈ స్కూల్స్, ఈ 2 స్కూల్స్ కూడా ఒక మంచి వాతావరణంలో నడుస్తున్నాయి. ఎందుకంటే మీరు కష్టపడి మీ పిల్లల భవిష్యత్తును ఇవాళ ఈ టీచర్స్ ఉపాధ్యాయుల చేతిలో పెడతారు, స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ చేతిలో పెడతారు. ఇలా అబ్దుల్ కలాం చెప్పిన ఆయన కూడా నేను ఈ స్థాయికి రావడానికి కారణం నాకు చిన్నప్పుడు విద్య నేర్పినటువంటి సుబ్రహ్మణ్యన్ అయ్యర్ ఆ ఉపాధ్యాయుని వల్ల నేను ఈ స్థాయికి వచ్చిన. ఆయన క్రమశిక్షణ నేర్పిండు, అన్ని విషయాలు నేర్పిండు కాబట్టే నేను సైంటిస్ట్నైనా, అణుపరీక్షలు నిర్వహించిన, దేశానికి రాష్ట్రపతి అయినా, రాష్ట్రకు భారతరత్న అవార్డు తీసుకున్నా అని చెప్పిన వ్యక్తి ఇలా అబ్దుల్ కలాం. ఇలా ఈ దేశాన్ని ఒక సుస్థిర ప్రభుత్వంగా నీతి నిజాయితీగా పాలిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా నేను ఈ స్థాయికి రావడానికి కారణం నాకు చిన్నప్పుడు పాఠశాలలో జగదీష్ నాయక్ అనే టీచర్ నేర్పిన పాటల వల్ల, ఆయన చెప్పిన క్రమశిక్షణ వల్ల నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పాను. పాపం అబ్దుల్ కలాం ఏమో పేపర్ వేసుకుంటూ పేపర్ బాయ్గా రాష్ట్రపతి అయ్యాడు. నరేంద్ర మోడీ గారు ఒక ఛాయం పుట్టు వాళ్ళ టీచర్ చెప్పినటువంటి పాఠాలు నేర్చుకొని, క్రమశిక్షణ నేర్చుకొని, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈరోజు దేశ ప్రధాని అయ్యాడు. కాబట్టి టీచర్ వ్యవస్థ అని, ఈ పాఠశాలల యొక్క వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. అందుకే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా ఉండడానికి నరేంద్ర మోడీ గారు కూడా ఇలా దాదాపు 60,000 crores 60,000 crores ఇలా స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ కోసం ఖర్చు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు వేరే కంట్రీస్ పోయి చదువుకోవడానికి కూడా ఇలా మధ్యలోనే స్టడీస్ ఆపేస్తూ ఉంటారు, మధ్యలో చదువు ఆపేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వేరే కంట్రీస్ వెళ్ళిపోయి చదువుకోవడానికి ఒక్కొక్కరికి 25 lakhs చొప్పున మన మెరిట్ స్కాలర్షిప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. అందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పట్టుకొస్తాం మనం. ఏంటంటే లేనిది ఉన్నట్టు చెప్పి చరిత్రను తరుమారు చేసే ప్రయత్నం ఈరోజు సమాజంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. తాజ్మహల్ కట్టారు, ఎవరు కట్టారు? షాజహాన్ కట్టారని చెప్పి షాజహాన్ గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాం మనం షాజహాన్. కానీ తాజ్మహల్ కట్టిన సందర్భంలో ఆ తాజ్మహల్ కట్టడానికి ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతులు నరికిన షాజహాన్. దాన్ని ఎవరు చెప్తలే మనం, కానీ షాజహాన్ గొప్ప వ్యక్తి ఇవ్వబడుతున్నాం మనం. షాజహాన్ చాలా గొప్ప వ్యక్తి, తాజ్మహల్ నిర్వహించని చెప్పి మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం మనం. కానీ షాజహాన్ యొక్క మూర్ఖత్వం మనం ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఇలా నిజాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన నిజాం ఇలా మన అమ్మలక్కలను అర్ధనగ్నంగా ఇవాళ బతుకమాడించిన విషయం కానీ అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టిన విషయాన్ని పక్కబెట్టి నిజాం కూడా గొప్ప వ్యక్తి అని చూపేటువంటి చరిత్రను తెరుమరుగు చేసే ప్రయత్నం ఇలా సమాజంలో జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి విషయాలు కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వాస్తవ విషయాలను ప్రజలకు చెప్పడం, విద్యార్థులకు చెప్పడం, ఒక దేశానికి సమాజానికి అవసరమైన విద్యను మాత్రమే అందించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ముందుగా ప్రయత్నిస్తున్న. దురదృష్టవశాత్తు ఇవాళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలో బందీ ఉంది. ఇవాళ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇవాళ కామ్రేడ్ చంద పుల్లారెడ్డి, కామ్రేడ్
ఉండవల్లి సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు, ఇట్లా వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఆలోచన కొంతమందికి ఉంటున్నది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేయాలి, ఒక సర్దార్ పటేల్ తయారు చేయాలి, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు చేయాలి, ఒక తాంత్యా తోపని తయారు చేయాలి, ఒక వీర సావర్కర్ తయారు చెప్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తుంటే ఇక్కడ మాత్రం అర్బన్ నక్సల్ చేతిలో విద్యా వ్యవస్థ బంద్ అయ్యి ఇవాళ తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది, తుపాకీ పెన్ను కాదు గన్ను పట్టుకొని తిరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన సమాజంలో నిర్మించేటువంటి ఆలోచన, చెడు ఆలోచన వ్యక్తుల పట్ల ఇలా విద్యా వ్యవస్థ బందీ అయి ఉంది. కాబట్టి అన్నిటి మార్పు కోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తా ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తప్పుడు జరిగినప్పుడల్లా ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించడం ద్వారా, ఇలాంటి యాజమాన్యాలను మీరు ప్రోత్సహించడం ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి విద్యార్థుల భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అటువంటి పాఠశాలలు, ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎక్కువ మాట్లాడకుండా మీరు మీ కుటుంబాల్లో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో మీ పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించారో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆ అమ్మవారి మీ అందరిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. This magnet counted.